ముందుగా ఇది పరాభవ నామ సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో మరి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మొత్తంగా మనకి 27 నక్షత్రాలు, 12 రాసులు. అందులో ప్రతి రాశిలో 9 పాదాలు ఉంటాయి. అంటే నక్షత్రానికి 4 పాదాల చొప్పున 9 పాదాలు కలిపితే ఒక రాశి అవుతుంది. మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం కలుపుకుంటే మేషరాశి కిందికి వస్తుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గత కొంతకాలంగా కొంత గోచార ఫలితాలు బాగా లేవని చెప్పాలి. ఎందుకంటే మీనరాశిలో శని సంచారంతో వీరికి గత సంవత్సరమే 7.5 ఆరంభమైంది. ప్రస్తుతం ఈ రాశి వారికి గురువు 31 జూన్ 2026 వరకు మిథున రాశి తృతీయ స్థానమందు, తర్వాత కర్కాటక రాశి అందు చతుర్థ స్థానమందు సంచరిస్తున్నాడు అశుభుడుగా. అట్లాగే శని ఈ సంవత్సరం అంతా 12వ స్థానమైనటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు. గురువు మాత్రం 31 అక్టోబర్ నుంచి సింహరాశికి అతిచారంగా వెళుతున్నాడు. ఇది 24 జనవరి 2027 వరకు. ఇంకా రాహు ఈ సంవత్సరాల నుంచి కూడా కుంభరాశి అందు 11లో, అట్లాగే డిసెంబర్ 5, 2026 నుండి 10వ స్థానంలో, కేతు సంవత్సరాల నుండి సింహరాశి అందు 5వ స్థానంలో, తర్వాత చతుర్థ స్థానంలో సంచరిస్తారు. ఇంకా ఈ రాశి వారికి చెప్పాలంటే తలచిన కార్యాలకు చాలా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయంకు మించినటువంటి ఖర్చులు, బంధువర్గంతో విరోధాలు, భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు, వృత్తి వ్యాపారాల్లో రాణించలేకపోవట, నమ్మిన వారి వల్ల మోసాలు, ఇంకా సైబర్ క్రైమ్ ఇట్లాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు పై అధికారులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది. వారు ఉన్న వ్యాపారాలని చక్కదిద్దుకోవడం, దానిలో జాగ్రత్తలు పాటించడం చేసుకోవాలి. అట్లాగే వ్యవసాయదారులకు పంట చేతికి వచ్చే టైంకు నష్టం జరిగే అవకాశం ఉంది. అది అకాల వర్షాలే కావచ్చు, వాతావరణ పరిస్థితులే కావచ్చు, మరేమైనా కావచ్చు. మొత్తానికి మేషరాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు బృహస్పతి ప్రస్తుతం తృతీయ స్థానంలో, తర్వాత అర్ధాష్టమ స్థానానికి వెళుతున్నాడు. అట్లాగే ఏలినాటి శని ప్రభావం, వీటన్నిటి వల్ల మేషరాశి వాళ్ళు కొంత సంకట పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు మీ యొక్క పురోహితులను సంప్రదించి, పండితులను సంప్రదించి, ఇంకా ముఖ్యంగా గురువుకు శనికి గ్రహశాంతి చేసుకోవడం, తర్వాత విష్ణు సహస్రనామ పారాయణాలు, రామరక్ష స్తోత్రం, హనుమాన్ చాలీసా లాంటివి పాటించడం, రుద్రాభిషేకాలు జరుపుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా వచ్చేటువంటి నష్టాలను, కష్టాలను, వాటి నుంచి కొంత బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మేషరాశి వారి ఫలితం అండి. ఇప్పుడు రెండవ రాశి వృషభ రాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి బృహస్పతి 31 మే 2026 వరకు మిథున రాశి యందు ద్వితీయ స్థానంలో శుభుడుగా ఉన్నాడు. అనంతరం తృతీయ స్థానానికి కర్కాటక రాశికి వెళుతున్నాడు. 31/10/2006 నుంచి సింహరాశికి ఇది 24 జనవరి వరకు 2027 ఒక నెల మీద 25 రోజుల కాలం అతిచారం పొందుతున్నాడు. అట్లాగే శని ఈ సంవత్సరం అంతా లాభస్థానంలో 11లోనే, గత సంవత్సరం నుంచే వీరికి లాభస్థానంలో శని
సంచారం జరుగుతుంది. తర్వాత రాహు సంవత్సరాది నుండి కుంభరాశి 10వ స్థానంలో, తర్వాత డిసెంబర్ 5 తర్వాత 9వ స్థానానికి, కేతువు సంవత్సరాది నుండి సింహరాశి అందు 4వ స్థానంలో, తర్వాత తృతీయానికి వెళ్ళిపోతున్నాడు కర్కాటకానికి. ఇంకా ఈ రాశి వారికి ప్రారంభం నుంచి కూడా చూస్తే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రస్తుతం జూన్ 31 మే వరకు బృహస్పతి బలం చాలా బాగుంది. శని కూడా 11వ స్థానంలో శుభప్రదుడు అవడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు ఉన్నాయి. కానీ మే 31 తర్వాత కొన్ని మార్పులు రాబోతున్నాయి. అప్పటి వరకు వృత్తి వ్యాపారంలో ధనాదాయానికి లోటు ఉండదు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చాలా చక్కగా కొనసాగుతాయి. తలచిన పనులు నెరవేరుతాయి. నూతన వస్త్రాభరణములు సమకూరుతాయి. విలువైన వస్తువులు కూడా కొనేటువంటి అవకాశం ఉంటుంది. పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా మే లోపల చక్కదిద్దుకుంటే బాగుంటుంది. అవన్నీ కూడా అప్పటి వరకు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. హోదాగల వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఇంకా విద్యార్థులకు ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది. మంచి ర్యాంకులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మెడిసిన్, ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యవసాయదారులకు మొట్టమొదటి పంటలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఆశించిన ఫలితాలు వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా క్రయ విక్రయ వ్యవహారాలన్నీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంటాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి ఫలితాలు కొంత సానుకూలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ 31 మే తర్వాత ఈ రాశి వారికి ఒక 2 సంవత్సరాల వరకు బృహస్పతి బలం ఉండదు. కాబట్టి 31 మే తర్వాత వారు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం కానీ, గృహ నిర్మాణాలు కానీ, వ్యాపారాలు కానీ అలాంటివి చేసే విషయంలో పండితుల సలహాలు, వారి పురోహితుల సలహాలను సంప్రదించాల్సి ఉంటుంది. వీరు ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా, రామరక్ష స్తోత్రం ఇలాంటి చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇది వృషభ రాశి ఫలితం అండి. ఇక 3వ రాశి మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు చూద్దాం. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి బృహస్పతి 31 మే 2026 వరకు మిథున రాశి అంటే జన్మరాశి అందే గురువు సంచారం ఉన్నది. అనంతరం కర్కాటక రాశికి ద్వితీయానికి రావడం జరుగుతుంది. వీరికి కూడా 31 అక్టోబర్ నుంచి గురువు అతిచారగతుడై సింహరాశికి వెళుతున్నాడు. 24 జనవరి 2027 వరకు. తర్వాత మళ్ళీ ద్వితీయ స్థానానికి రావడం జరుగుతుంది. శని ఈ సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలోనే కొనసాగుతాడు. రాహు సంవత్సరాది నుండి 9వ స్థానంలో, డిసెంబర్ 5 నుంచి 8వ స్థానానికి రావడం జరుగుతుంది. అట్లాగే కేతువు ఈ సంవత్సరాది నుంచి 3వ స్థానంలో, డిసెంబర్ 5 తర్వాత కేతు ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటకానికి వెళ్తున్నారు. ఇంకా గ్రహస్థితి ఇలా ఉంచితే ఈ రాశి వారికి ఏ రంగంలో ఉన్న వారికైనా అభివృద్ధి చాలా ఏర్పడుతుంది. ధనాదాయం బాగుంటుంది. తలచినటువంటి కార్యాలు జయప్రదంగా నెరవేరుతాయి. చేయి కృషిలో అభివృద్ధి జరుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు బాగా పొందుట జరుగుతుంది. సకాలంలో పనులు విజయవంతంగా పూర్తవుతాయి. తర్వాత వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ధనలాభం, కుటుంబ సౌఖ్యం, శత్రుబాధలు తొలుగుట, తర్వాత విందు వినోదాల్లో పాల్గొనుట, సౌఖ్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి కాలాన్ని వీరు గడిపేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులు, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడినటువంటి అవకాశాలు, ట్రాన్స్ఫర్స్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వ్యవసాయదారులకు పంటలు బాగా లాభించేటువంటి అవకాశం ఉన్నది. వ్యాపారస్తు కూడా క్రయ విక్రయ వ్యవహారాల లోపల మంచి లాభాలు, ప్రోత్సాహం లభించేటువంటి అవకాశం ఉన్నది. ఇది మిథున రాశి వారి ఫలితం. వీరు కూడా విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, రామరక్ష స్తోత్రం కానీ, తర్వాత ఇంకా లలిత సహస్రనామాలు కానీ ఇలాంటి
చదువుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మిథున రాశి వారి ఫలితం. 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఫలితాలు చూద్దాం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఇక ఈ రాశి వారికి బృహస్పతి 31 మే 2026 వరకు మిథున రాశి వ్యయస్థానం నందు, తర్వాత జన్మరాశి అయినటువంటి కర్కాటక రాశికి రావడం జరుగుతుంది. ఇంకా 31 అక్టోబర్ 2026 నుంచి సింహానికి రావడం జరుగుతుంది. 24 జనవరి 2020 తర్వాత మళ్ళీ జన్మరాశిలోకి గురుడు రావడం జరుగుతుంది. శని ఈ సంవత్సరం అంతా భాగ్యస్థానం అయినటువంటి 9లో సంచరిస్తాడు. రాహు ఈ సంవత్సరాది నుండి అష్టమంలో కుంభంలో ఉండి 5 డిసెంబర్ తర్వాత సప్తమానికి రావడం జరుగుతుంది. కేతు సంవత్సరాది నుండి కర్కాటక రాశి అందు, తర్వాత సింహరాశి నుండి తర్వాత కర్కాటక రాశికి రావడం జరుగుతుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఒడిదొడుకులు బాగా ఉండే అవకాశం ఉంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, చేయి పనులకు ఆటంకాలు, చేసేటువంటి కార్యాల లోపల విపరీతమైనటువంటి జాప్యం, ఆలస్యం, అకారణ కలహములు, నమ్మిన వారి వల్ల మోసాలు, ఆదాయం తగ్గుట, స్థిరాస్తులు నిలబెట్టుకోలేకపోవుట, అమ్మకాల విషయంలో పేచీలు, బంధుమిత్రుల విరోధాలు, ఇంకా వివాహాది శుభకార్యాల లోపల చేసే ప్రయత్నాలు విఫలమగుట. ఈ రాశి వారికి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ముఖ్యంగా వివాహానికి కూడా కొంత అవరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బృహస్పతినే వివాహ బలంగా చెప్పుకుంటాం. బృహస్పతి 2వ స్థానంలో, 2 తర్వాత 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానంలో, 11వ స్థానంలో ఉన్నప్పుడు మంచి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం పెళ్లి బలం అని, ఇల్లు బలం అని చెప్పేసి అని వ్యవహరిస్తూ ఉంటాం. ఈ రాశి వారికి మరి వివాహాలు కూడా ఈ సంవత్సరం జన్మరాశిలో గురువు కాబట్టి తీవ్ర ప్రయత్నంతో అయ్యే అవకాశాలు ఉంటాయి. అందులో ఇంకా క్షుణ్ణంగా చెప్పాలంటే పురోహితులను వారిని సంప్రదించాల్సి ఉంటుంది. మీ జాతక విషయాలు కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా విద్యార్థులు ప్రారంభం నుండి కూడా ఈ రాశి విద్యార్థులు అధిక శ్రమను తీసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు పని ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నది. పై అధికారులతో కొంత జాగ్రత్తగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వ్యవసాయదారులకు 2 పంటల్లో కూడా కలిసి రావడం, కొంచెం దిగుబడి రావడం కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు సరుకులు నిల్వ చేయ వారికి ఆకస్మిక దాడుల వల్ల ఇబ్బందులు, లేదా ఇంకా ఏదైనా మార్కెట్లో తలెత్తేటువంటి నూతన పరిణామాల వల్ల ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇంకా రాజకీయ నాయకులకు కూడా కొన్ని అవరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికి అన్ని రంగాల వారిని పరిశీలించినట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారు కొంత ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది. ఎందుకంటే వీరికి లాస్ట్ ఇయర్ నుంచి కూడా బృహస్పతి బలం లేదు కాబట్టి ఇప్పుడు కూడా జన్మరాశిలో గురువు సంచారం వల్ల కొంత ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఏమైనా ముఖ్యమైనటువంటి కార్యాలు చేయదలుచుకుంటే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. దైవ చింతనలో గడుపుకోవడం మంచిది. గురువుకు, శనికి, ఇంకా జాతక చక్రాన్ని పరిశీలించి మీ యొక్క పండితుల ద్వారా, పురోహితుల ద్వారా మరి సూచనలు, సలహాల మేరకు గ్రహశాంతులు లాంటివి చేసుకోవడం, దైవ చింతనలో గడపడం ఇలాంటివి చేయడం ద్వారా రాబోయేటువంటి ఆటంకాల నుంచి గట్టెక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఈ చెడు పరిణామాలు, గ్రహచార దోషాలు ఆల్వేస్ ఎప్పటికి కూడా ఉన్నాయి. మళ్ళీ గ్రహాల్లో శుభ మార్పులు సంభవించినప్పుడు ఈ రాశి వారికి మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అందుకే ముఖ్యమైన పనులు వాయిదా వేయడం ద్వారా మంచి జరుగుతుంది. తద్వారా వారు గురువు మంచి స్థానంలోకి రాగానే, మళ్ళీ వారికి గ్రహాలు మంచి స్థానంలోకి రాగానే ఆ కార్యాలను నెరవేర్చుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా పంచాంగం ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే మనకు ఒక మార్గదర్శిలాగా ఈ పంచాంగ ఫలితాలు, రాశి ఫలితాలు ఉపయోగపడతాయి. ఏ పనులు ఎప్పుడు ఆరంభించాలి, ఎప్పుడు చేయాలి, వాహనాలపైన ఎలా వెళ్ళాలి, ఈ రాశి వాళ్ళ వాహనాలపైన కూడా కొంత జాగ్రత్తగా వెళితే బాగుంటుంది. ఆ విధంగా మంచి చెడులను సూచించేటువంటిదే రాశి ఫలితాలు. కాబట్టి రాశి ఫలితాలను అర్థం చేసుకొని మనం జాగ్రత్తగా
జీవన పయనాన్ని సాగిస్తే మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. వీరు కూడా గురు గ్రహానికి, శని గ్రహానికి గ్రహశాంతి జరిపించుకోవడం, తర్వాత ఆదిత్య హృదయం పఠించడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, రుద్రాభిషేకాలు చేయడం, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, ఇలాంటివి రోజు కాకుండా మనకు వారంలో, నెలలో, వీకెండ్ టైంలో ఎన్నిటికో మనం సమయాన్ని వెచ్చిస్తుంటాం. కాబట్టి కొంత ఆధ్యాత్మిక చింతన, దైవ చింతనలో వెళ్ళినప్పుడు మనకు కొన్ని ఆటంకాల నుంచి మనం బయటపడేటువంటి, గ్రహ దోషాల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సింహరాశి ఫలితాలు. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారికి 31 మే 2026 వరకు మిథున రాశి యందు గురు సంచారం, అనంతరం కర్కాటక రాశి యందు ప్రస్తుతం బృహస్పతి రాశికి 11వ స్థానంలో, లాభస్థానం అంటారు 11వ స్థానాన్ని, 11వ స్థానంలో బృహస్పతి సంచారం చాలా శుభంగా ఉంది. తర్వాత మే 31 నుంచి గురువు కర్కాటకంలోకి ప్రవేశించడంతో ద్వాదశ స్థానానికి గురువు రావడం జరుగుతుంది. వ్యయస్థానం అని చెప్పేసి అంటారు దాన్ని. ఇంకా శని లాస్ట్ ఇయర్ నుంచి కూడా వీరికి అష్టమ శని కొనసాగుతుంది. అష్టమ శని అనేటువంటిది కొంత మనం ఆలోచించదగినటువంటి పరిణామం. అశుభ ఫలితాలు, ఆకస్మికమైనటువంటి ఆటంకాలు, అనారోగ్యం ఇలాంటివి చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. రాహు సంవత్సరాది లగాయదు సప్తమం కుంభరాశిలో 5 డిసెంబర్ నుంచి 6వ స్థానంలోకి, కేతు సంవత్సరాది లగాయదు సింహరాశి యందు, తర్వాత 5 డిసెంబర్ నుంచి ద్వాదశ స్థానమైనటువంటి కర్కాటక రాశి యందు సంచరిస్తాడు. ఈ రాశి వారికి ప్రారంభం లగాయతు సామాన్యంగా ఉంటుంది. ఎందుకంటే సంవత్సరాది తర్వాత వారికి మే 31 గురువు మారుతున్నాడు, వ్యయానికి వెళ్తున్నాడు. కాబట్టి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. వివాహాది శుభకార్యములు, విదేశీ ప్రయాణములు, లేక దూర ప్రాంతాలకు వెళ్ళుట, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం, దాన ధర్మాలు, వృద్ధాశ్రమాలకు సహాయం సహకారాలు అందించుట, మంచి పనులు చేయి నిమిత్తము ధనము కొంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. తలచిన పనులకు, వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఆటంకములు, కాలయాపన, భార్యాభర్తల మధ్యన కొంత అవరోధాలు, బంధుమిత్రుల కలహములు, కొన్ని సమస్యల వల్ల మనశ్శాంతి, తీవ్ర దిగ్భ్రాంతి ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకు మందత్వము, జ్ఞాపక శక్తి, శ్రద్ధ తగ్గుట, శ్రమపడి చదివిన వారు ఉత్తీర్ణులు అవడం అనేటువంటిది కష్టంగా చెప్పొచ్చు. కొంత అధిక శ్రమ చేయాల్సి వస్తుంది. దానికి తగినటువంటి సూచనలు, సలహాలు తీసుకొని వాళ్ళు ముందుకెళ్తే వారు ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగస్తులకు కొంత ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ కావడం, పై అధికారుల నుంచి ఒత్తిడి రావడం, కొంత జాగ్రత్తగా మెదులుకోవాలి. ముఖ్యంగా ఈ ఫలితాలు అంటే మనకు రోడ్డు ఎలా ఉందో లేదో చెప్పేటువంటి విషయంగా మనం భావించాలి. మనం సుదీర్ఘ ప్రయాణం చేసినప్పుడు మనం అడిగినప్పుడు రోడ్డు బాగాలేదండి అని చెప్పినప్పుడు మేము వెహికల్ని చాలా జాగ్రత్తగా, నిదానంగా వెళ్తాం, బ్రేకుల దగ్గర పెట్టుకొని. అవసరమైతే కాసేపు ఆగి ఎలా వెళ్ళాలో ఆలోచించి నిదానంగా వెళ్తాం. ఇది కూడా అంతే. మనం నిదానంగా ఆలోచించి సమయస్ఫూర్తితోటి వెళ్ళినప్పుడు బయటపడేటువంటి అవకాశం ఉంటాయి. ఎలాంటి నష్టాలు కానీ, ప్రమాదాలు కానీ జరగవని మనకు చక్కగా పంచాంగాలు సూచిస్తున్నాయి. ఇంకా వ్యవసాయదారులకు చీడపీడల వలన, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల, వ్యవసాయదారులకు ముఖ్యంగా వాతావరణం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. అకాల వర్షాల వల్ల, చీడ పురుగుల వల్ల, ఇలాంటి చాలా ఇబ్బందులు, యూరియా దొరకకపోవడం, ఏదో సమస్యలు, అలాంటి సమస్యలు సింహరాశిలో వ్యవసాయం చేసేటువంటి వారికి కొన్ని ఒడిదొడుకులు సంభవించేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా అష్టమ స్థానంలో శని సంచారం వల్ల, శత్రువుల వల్ల భయం, ఆకస్మిక దాడులు, దాని తర్వాత ఇంకా వారి పదవిలో నిర్వహించేటువంటి వ్యవహారంలోనే కానీ కొంత అశాంతి. అట్లాగే 31 మే తర్వాత గురువు కూడా ద్వాదశ స్థానంలోకి రావడం ద్వారా కొంత వ్యవహారం అననుకూలంగా ఉండడం. ముఖ్యంగా గురువు అడ్మినిస్ట్రేటర్, వ్యవహార దక్షుడు. గురువు బాగుంటేనే మన వ్యవహారాలన్నీ కూడా చక్కగా పడతాయి. గోచార గురువు అశుభ స్థానంలోకి ఎంటర్ కాగానే మనకు ఆ ఉత్సాహము, ప్రోత్సాహము అన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు అన్ని విషయాల లోపల కూడా, అన్ని వర్గాల వారు కూడా, ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంత జాగ్రత్తగా ఉండడం ద్వారా
వారు ఈ కాలాన్ని అధిగమించి మళ్ళీ శుభకాలానికి సాగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వీరు కూడా రుద్రాభిషేకాలు చేయడం, అలాగే రామరక్షా స్తోత్రం లాంటివి చదువుకోవడం, ఆదిత్య హృదయం పఠించడం, హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా వచ్చేటువంటి ఆపదలను నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సింహరాశి ఫలితం అండి. ఇప్పుడు 6వ రాశి కన్యా రాశి వారి ఫలితం. కన్యా రాశికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి బృహస్పతి 31 మే 2026 వరకు మిథున రాశి 10వ స్థానం అందు, అనంతరం కర్కాటక రాశి అందు లాభస్థానానికి రావడం జరుగుతుంది ఈ రాశి వారికి. తర్వాత 31 అక్టోబర్ నుండి 24 జనవరి వరకు సింహరాశి అందు మరలా తిరిగి లాభస్థానానికి రావడం జరుగుతుంది. శని సంవత్సరం అంతా సప్తమ స్థానం అందు మీనరాశిలోనే కొనసాగుతాడు. రాహు సంవత్సరాది లగాయతు కుంభరాశి అందు, తర్వాత డిసెంబర్ 5వ తారీఖు నుంచి పంచమ స్థానానికి, కేతు సంవత్సరాది నుండి సింహరాశి అందు డిసెంబర్ 5 తర్వాత లాభస్థానం అయినటువంటి 11వ స్థానానికి రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి ప్రారంభం నుండి అన్ని విధాలుగా జయప్రదంగా ఉంటుందండి. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి 11వ స్థానానికి బృహస్పతి రావడం జరుగుతుంది. అంటే మనకు ఆశీస్సులు ఇచ్చేటప్పుడు పురోహితులు, పండితులు, మన యొక్క పెద్దలు కూడా సర్వే గ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలసిద్ధిరస్తు అని చెప్తారు. గ్రహాలన్నిటి కూడా ఏకాదశం అంటే 11వ స్థానం అత్యంత శుభప్రదమైనటువంటి స్థానం. మరి వీరికి ఆ యొక్క బృహస్పతి గురువు కర్కాటక సంక్రమణంతో 11వ స్థానానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ప్రారంభం నుంచే అన్ని విధాలుగా, ఇంకొకటి బృహస్పతికి నెల 15 రోజులు 2 మాసాల నుండే శుభదృష్టి ఉంటుంది. అంటే 31 మేలో అతడు బృహస్పతి కర్కాటక సంక్రమణం జరుగుతుండగా, మే కంటే ముందే అంటే మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ నుంచి ఆ యొక్క శుభ పరిణామాలు వీళ్ళు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా వీళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి బకాయిలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారాలందు బాగా రాణించే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు నెరవేరుతాయి. ఎన్నో మాసాల నుంచి కావచ్చు, సంవత్సరాల నుంచి కావచ్చు, కొత్త గృహ నిర్మాణాలు చేపట్టాలనే వారికి, కొత్త ఇల్లు కొనుక్కోవాలనే కోరిక కలిగేటువంటి వారికి, ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా ఆ పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఇంకా కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా, యువతులకు కూడా వివాహ బలం చాలా మెండుగా ఉంది. అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ దీన్నే వివాహ బలం అని కూడా చెప్తారు. వారికి తొందరగా ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ నుంచే వారు ఒక ఉగాది నుంచే వారి సంబంధాలు చూసినట్లే ఉంటే తొందరగా ఆ కోరిక నెరవేరుతుంది. అమ్మాయిలకు మంచి వరుడు, అబ్బాయిలకు మంచి వధువుతో వివాహం అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇంకా కొత్త వాహనాలు ప్రాప్తించే అవకాశం ఉన్నది. శత్రు బాధలు తొలగిపోతాయి, ఈతి బాధలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో, స్నేహ బృందంతో ఆనందంగా ఉల్లాసంగా గడిపేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ధనలాభం కూడా కలుగుతుంది. విద్యార్థులకు విద్యందు మంచి పట్టుదల పెరుగుతుంది. మంచి ర్యాంక్స్, ఇన్ని రోజులు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం కూడా వారికి రాబోతుంది. విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనేటువంటి వారికి కూడా చాలా ఉత్సాహంగా ఆ యొక్క కోరిక కూడా నెరవేరేటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వారి కార్యాలయాల్లో కానీ, తర్వాత సహచరుల ద్వారా కానీ మంచి ప్రోత్సాహం కూడా లభించే అవకాశం ఉన్నది. ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఎవరైనా టెంపరీ జాబులు చేసేటువంటి వాళ్ళు ఉంటే వారికి కూడా అది పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం, మంచి జీతభత్యాలు. ఇంకా ఇవన్నీ కూడా ఉద్యోగస్తుల విషయంలో. వ్యవసాయదారులకు తొలకరి తర్వాత సెకండ్ పంట కూడా, 2 పంటల ద్వారా కూడా మంచి ఆదాయం లభిస్తుంది. పండ్ల తోటలు, అపరధాన్యాలు, తర్వాత పూలు ఇలాంటి వ్యాపార పంటలు పండించేటువంటి వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చును. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా, లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించుకోవచ్చు. ఇంకా రాజకీయ నాయకులకు కూడా మంచి ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా పదవులందు వారు రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కన్యా రాశి వారి యొక్క ఫలితం. ఇంకా వీరు కూడా దైవ చింతనతోటి, ఆధ్యాత్మిక చింతనతోటి
వారి యొక్క గురువులను కానీ పురోహితులను కానీ సంప్రదించి వారి యొక్క సలహాల మేరకు మంచి ఆ గ్రహశాంతులు కానీ పూజాది కార్యక్రమాలు కానీ జరిపించుకుంటే ఇంకా బాగుంటుంది. అలాంటి ఏమీ లేకుండా, ఎందుకంటే గ్రహచారం బాగా ఉంది కాబట్టి ప్రత్యేకించి వీళ్ళు ఎలాంటి శాంతులు జరిపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఆధ్యాత్మిక చింతనలో దైవభక్తిలో గడపడం, ఆదిత్య హృదయం లాంటి విష్ణు సహస్రనామం లాంటి పారాయణాలు చదువుకోవడం అది ఎప్పటికి కూడా మనకు శుభాన్ని కలిగిస్తుంది, దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది. ఇది కన్యా రాశి వారి ఫలితం. ఇప్పుడు 7వ రాశి తులారాశి వారి ఫలితాలు. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వీరికి ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 6, అవమానం కూడా 3 వాళ్ళుగా ఉంది. పూజ్యం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి బృహస్పతి 31 మే 2026 వరకు మిథున రాశి యందు భాగ్యస్థానంలో బృహస్పతి ఉన్నదండి. అనంతరం కర్కాటక రాశి యందు 10వ స్థానానికి మారిపోతున్నాడు. 10 అక్టోబర్ నుండి సింహరాశి యందు మరలా 24 జనవరి తర్వాత మళ్ళీ దశమానికి గురువు రావడం జరుగుతుంది. శని సంవత్సరం అంతా కూడా షష్ఠ స్థానంలో ఉంటాడు. శని షష్ఠ స్థానంలో కొంత శుభుడనే చెప్పుకోవచ్చు. రాహు సంవత్సరాలు లగాయదు కుంభరాశి యందు పంచమ స్థానం 5 డిసెంబర్ నుంచి 4వ స్థానానికి మకర రాశికి వస్తాడు. కేతు సంవత్సరాలు లగాయదు సింహరాశి యందు 5 డిసెంబర్ తర్వాత దశమానికి కర్కాటకానికి రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం అయితే చాలా బాగుంది. ఉద్యోగ వ్యాపార వ్యవసాయాది అన్ని రంగంలో వారికి లాభిస్తుంది, రాణిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఎంతటి కష్టమైన పనైనా సులువుగా నెరవేర్చుకోగలుగుతారు. తలచిన కార్యములు జయం, స్థలములు భూములు కొంట, గృహ నిర్మాణాలు చేయుట, స్థిరాస్తి అభివృద్ధి చేయుట, వివాహాది శుభకార్యాలు నెరవేరుట జరుగును. పేరు ప్రతిష్టలు పొందుట, బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించుట, సమస్యలు పరిష్కరించుకుంట, భార్యా పిల్లలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం జరుగుతుంది. ముఖ్యంగా మే 31 తర్వాత శని వల్ల ఎలాంటి బెడద కానీ నష్టం కానీ లేదు. ఎందుకంటే శని 6వ స్థానంలో శుభుడు, కానీ బృహస్పతి 10వ స్థానానికి రావడం ద్వారా భాగ్యస్థానం నుంచి ఆ కర్కాటక స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి 10వ స్థానంలో కొంత గురుబలం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది, తగ్గుతుంది. కాబట్టి వారు ఆ గురుగ్రహానికి కొంత శాంతి జరిపించుకోవడం, గురు మంత్రాన్ని పఠించడం, గురువులను పూజించడం, ఇంకా దానికి ఆ పురోహితుల సలహా మేరకు ఏదైనా సూచనలు తీసుకొని చక్కని స్తోత్రాలు కానీ పారాయణాలు కానీ చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. విద్యందు ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇంకా క్యాంపస్ పరీక్షలో కూడా వారు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. అధికారులతోటి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఇంకా వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా కొంత ఆశాజనకంగానే ఉంటుందని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకు కూడా అనుకున్నంత వారికి లబ్ధి చేకూరుతుంది. ఇది తులారాశి వారి యొక్క ఫలితం. ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలండి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు 31 మే 2026 వరకు మిథున రాశి యందు అష్టమ స్థానంలో, అనంతరం భాగ్యస్థానం అయినటువంటి కర్కాటకానికి గురువు రాబోతున్నాడు. 31/10/2026 నుంచి సింహరాశి యందు 24 జనవరి తర్వాత మళ్ళీ భాగ్యస్థానానికి రావడం జరుగుతుంది. శని సంవత్సరం అంతా పంచమ స్థానంలో మీనరాశి అందే సంచరిస్తున్నాడు. రాహు సంవత్సరాల నుండి అర్ధాష్టమంలో కుంభం యందు 5 డిసెంబర్ నుండి తృతీయ స్థానానికి వెళ్ళిపోతాడు. కేతు సంవత్సరాల నుంచి సింహరాశి యందు 5 డిసెంబర్ తర్వాత భాగ్యానికి కర్కాటకానికి రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం మాత్రం కొంత సంకట పరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అష్టమంలో గురు సంచారం, అష్టమ గురువు అనేటువంటి వాడు చాలా ఇబ్బందుల పాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి పనులు కూడా ముందుకు సాగవు, అన్నీ కూడా పెండింగ్ అవుతూ ఉంటాయి. శ్రమ బాగా అవుతుంది. ఆకస్మికమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారం అస్సలు కూడా ముందుకు సాగే అవకాశం ఉండదు.
ఇప్పుడు మాత్రం కర్కాటకానికి గురువు ప్రవేశిస్తున్నాడు కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. 2-3 రకాలుగా ధనాదాయం చేతికంతుంది. స్థిరాస్తి అభివృద్ధి చేసే అవకాశం ఉన్నది. నూతన వ్యక్తులు, అధికార వర్గంలోని వారితో స్నేహ లాభములు ఉంటాయి. గౌరవ మర్యాదకు లోటుండదు. వృత్తి వ్యాపారాలలో లాభించి రాణించుట జరుగును. పాత బాకీలు కూడా వసూలవుతాయి. ఇంకా నూతనంగా గృహాలు కట్టాలనుకునేటువంటి వారికి ఆ గృహ యోగం ఉన్నది. అట్లాగే యువకులు వివాహ పెళ్లిడికి వచ్చినటువంటి అమ్మాయిలకైతేనేమి, అబ్బాయిలకైతేనేమి, వృశ్చిక రాశి వారందరూ కూడా వివాహ బలం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇంకా వ్యవసాయదారులకు 2 పంటలు కూడా లాభించేటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉన్నది. పై అధికారులతో ప్రోత్సాహ సహకారాలు లభించేటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి వారు ప్రస్తుతం మాత్రం కొంత గడ్డు కాలం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ పరాభవ నూతన సంవత్సరంలో వారికి గురువు బలం ద్వారా వారు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉన్నది. వారు ఆదిత్య హృదయం లాంటి చదువుకోవడం, గురువు జపం చేసుకోవడం, తర్వాత శని జపం చేసుకోవడం, ఇంకా పురోహితుల సలహా మేరకు ఇలా ఏవైనా గ్రహశాంతులు లాంటివి చేసుకుంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారి ఫలితాలు. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి బృహస్పతి ప్రస్తుతం 7వ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అనంతరం కర్కాటక రాశికి అష్టమానికి వెళుతాడు. 31 అక్టోబర్ తర్వాత సింహరాశికి వెళ్ళి 24 జనవరి తర్వాత మళ్ళీ అష్టమానికి రావడం జరుగుతుంది. శని సంవత్సరం అంతా అర్ధాష్టమంలో కొనసాగుతున్నాడు మీనరాశిలో. రాహు సంవత్సరాల లగాయదు 3వ స్థానమైనటువంటి కుంభరాశిలో 5 డిసెంబర్ నుంచి 2వ స్థానంలోకి మారుతాడు. కేతు సంవత్సరాల లగాయతు సింహరాశి యందు 5 డిసెంబర్ తర్వాత కేతు అష్టమానికి వెళతాడు. ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి ధనుస్సు రాశి వారికి పోయిన సంవత్సరం నుంచి కొంత అష్టమంలో శని అష్టమంలోకి ఈ రాశివారు గత సంవత్సరం నుంచి కూడా చతుర్థంలో శని సంచారం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బృహస్పతి 5వ స్థానం నుంచి 7వ స్థానం నుంచి 8వ స్థానానికి వస్తున్నాడు. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి కొంత కష్టకాలం అనే చెప్పొచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఊహించిన లాభాలు రావు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. రుణబాధలు, అపనిందలు, చోర భయం, నమ్మిన వారి వల్ల కొంత మోసాలు, ఉదాహరణకి వ్యాపారంలో భాగస్వాముల వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం. అందుకే ఈ రాశి వారు ఎవరిని పడితే వారిని ఎప్పుడు పడితే అప్పుడు నమ్మకూడదు. ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా మధ్యవర్తిత్వం తీసుకోవడం, ఎవరికైనా షూరిటీలు పెట్టడం, తర్వాత మనకు నెట్ బ్యాంకింగ్ అట్లాంటివి చేసుకుంటారు కదా, ఏమైనా పొరపాట్లు జరిగి సైబర్ క్రైమ్ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే 2 ముఖ్య గోచారంలో ముఖ్యంగా శని గురువుల యొక్క ప్రభావం బాగా ఉంటుంది. ముఖ్యంగా రాహు కేతుల యొక్క ఫలితాలను చెప్పుకున్నట్టు రాహు శని ఫలితాలు ఇస్తాడు, కేతు కుజుని యొక్క ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ సంవత్సర కాలం శుభ ఫలితాలు ఇచ్చేటువంటి బృహస్పతి వీరికి అష్టమానికి రావడం ఒకటి. గత కొంతకాలంగా అర్ధాష్టమంలో కొనసాగుతున్నటువంటి శని యొక్క దుష్ప్రభావం, ఈ 2 ఫలితాల వల్ల ధనుస్సు రాశి వారికి కొన్ని ఇబ్బందులు, ఆకస్మికమైనటువంటి సంఘటనల వల్ల నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి వారు ఇంకా వారి యొక్క తెలిసినటువంటి ఎక్స్పర్ట్స్ ద్వారా, నిపుణుల ద్వారా మంచి ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రం చదువుకున్నటువంటి నిపుణులను సంప్రదించి జాతకంలో విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే దశలు, అంతర్దశలు, విదేశాలు అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దశాబలంగా ఇంకా మెండుగా చాలా శుభసూచకంగా యోగదాయకంగా కనుక ఉన్నట్టు ఉంటే గోచార ఫలితాలు కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా వీరికి
ఆ దశాంతర దశలు కూడా ఆ లగ్నానికి వారు పుట్టినటువంటి లగ్నానికి యోగదాయకంగా లేనప్పుడు ఈ అష్టమ గురువు అర్ధాష్టమ శని దుష్ప్రభావంతో మోచేతి దెబ్బకి మోకాలు దెబ్బ తోడైనటువంటి విధంగా వీరు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందండి. మరి అలా అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా మనకు ఒక ముప్పు పొంచి ఉంది అన్నప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా బయటపడడానికి బాగా ఆలోచిస్తాం. మంచి వారి యొక్క సలహాలు, మన శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితుల యొక్క సలహాలు తీసుకుంటాం. మనము రోడ్డు బాగాలేనప్పుడు ఎట్లయితే వాహనాన్ని జాగ్రత్తగా నడుపుకుంటూ వెళతామో అట్లాగే మన జీవన గమనాన్ని కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తూ జాగ్రత్తగా నడిచినటువంటి పరిస్థితిలో మనం విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెద్దలు ఏం చెప్తారు, మనం కష్టకాలంలో ఉన్నది జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుంది, కొత్తగా సంపాదించుకునే అవసరం లేదని చెప్తారు. అదేవిధంగా అలాంటి సూచనలతో మనం జాగ్రత్తగా మెదిలినప్పుడు కష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విద్యందు కొంత ఆసక్తి తగ్గే అవకాశం ఉన్నది. ధనుస్సు రాశి వారికి అనుకోని సంఘటనల వల్ల వారు ఎగ్జామ్స్ తప్పడం కానీ, తర్వాత ఇంటర్వ్యూలందు సక్సెస్ కాకపోవడం కానీ, ఉద్యోగ అన్వేషణ లోపల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం కానీ, ఇంకా విదేశాలకు వెళ్ళేటువంటి వారికి వీసాలు అనుకూలించకపోవడం కానీ, ఇలాంటి కొన్ని గడ్డు పరిస్థితులు ధనుస్సు రాశి వాళ్ళు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు ఒత్తిడి బాగా ఎదురవుతుంది, బాధ్యతలు బాగా వెళ్తాయి. అడిషనల్ ఛార్జెస్ లాంటివి వచ్చేసి వారు ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పై అధికారుల వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకా వ్యవసాయదారులు కూడా పెట్టుబడులు బాగా అవుతూ ఉంటాయి. పంట చేతికి వచ్చే టైంకు ఆటంకాలు, ఏదైనా వాతావరణ పరిస్థితులు అనుకూలించకుండా అకాల వర్షాల ద్వారా ఇట్లాంటి వాటి ద్వారా సంభవించి ఏవైనా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. రుణాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా రాజకీయ నాయకులకు కూడా ఆకస్మికమైనటువంటి దాడులు కానీ, తర్వాత ప్రతిపక్షాల నుంచి అయితేనేమి, ఇంకా పాలక వర్గం నుంచి అయితేనేమి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. సమస్యలు పరిష్కరించుకోవాలంటే కూడా మనం మంచి స్పృహతోటి ఆరోగ్యంగా చాలా చక్కగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనం ఆహార నియమాలను పాటిస్తూ, మంచి ఔషధాలను సేవిస్తూ, కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా ఉంటే వాటిని వాయిదాలు వేయడం కూడా మంచిది. కొత్త నిర్మాణాల జోలికి వెళ్ళకూడదు, కొత్త పెట్టుబడుల జోలికి అసలే వెళ్ళకూడదు. వ్యాపారస్తులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారు కానీ, వాళ్ళంతా కూడా కొంత ఆచితూచి, ధనుస్సు రాశి వారు ఆచితూచి వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. ఈ రాశి వారు శనికి, గురువుకు జపదానాది కార్యక్రమాలు చేయడం చాలా యోగదాయకం. ఇంకా మీ పురోహితులను సంప్రదించి మృత్యుంజయ హోమాలు లాంటివి, తర్వాత చండీ యాగాలు లాంటివి, అంటే శక్తికి మించి చేసేటువంటిది కాదు, వారి వారి శక్తిని అనుసరించి, సమయాభావాన్ని అనుసరించి వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా, నవగ్రహాలకు శాంతి చేయడం ద్వారా, శనికి నువ్వులు దానం ఇవ్వడం ద్వారా, నువ్వుల ఉండలు కూడా చేసి మనం దేవాలయాల్లో ఆ భిక్షులకు పంచిపెట్టడం చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. చాలామంది ఇటీవలి కాలంలో నువ్వులు తీసుకొచ్చేసి ఆ నవగ్రహాల చెంత, ఏది శని గ్రహం దగ్గర అక్కడ కుప్పలు కుప్పలుగా పోయడం జరుగుతుంది. అలా వేయడం వ్యర్థం అండి, అలా చేయకూడదు. అలా చేయడం ద్వారా ఏమవుతుంది, అవి వ్యర్థంగా డ్రైనేజీలోకి వెళ్ళిపోతాయి. మరి ఏ పదార్థాన్నైనా కూడా మనం వ్యర్థంగా చేయకూడదు. దానం ఇవ్వాలి, గోవులకు పెట్టాలి, భిక్షులకు పెట్టాలి, పేదవారికి అన్నదానం చేయాలి, వస్త్రాలు దానం చేయాలి. ముఖ్యంగా బ్రాహ్మణులకు నల్ల వస్త్రాలు కానీ, ఇంకా బృహస్పతికి పసుపు కలరు పంచెలు కానీ పంచిపెట్టడం, తర్వాత శనిగలు దానం ఇవ్వడం, శనికి తిలలు దానం ఇవ్వడం, గోవులకు గోగ్రాసం పంచిపెట్టడం, గోవులను పూజించడం, ఇట్లాంటి ఈ పరిస్థితిలో ఇప్పుడు ఈ ఫలితాలలో ఇవన్నీ చెప్పాలంటే చాలా కష్టం. పురోహితుల ద్వారా, పండితుల ద్వారా వాళ్ళని సంప్రదించి ఎలాంటి చేస్తే బాగుంటుందో ఆచితూచి చక్కగా మనం సద్వినియోగమయ్యేటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తే మనం ఇలాంటి ఆటంకాల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ధనస్సు రాశి వారి యొక్క ఫలితం అండి. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు జాతకం కూడా విశ్లేషణ చేయించుకుంటే బాగుంటుందని నా యొక్క సూచన.
ఇప్పుడు మకర రాశి వారి ఫలితాలండి. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ రాశి వారికి బృహస్పతి 31 మే 2026 వరకు మిథున రాశి యందు షష్ఠ స్థానంలో, అనంతరం సప్తమానికి రావడం జరుగుతుంది కర్కాటక రాశి యందు. 31 అక్టోబర్ 26 నుంచి 24 జనవరి వరకు సింహరాశి యందు మళ్ళీ సప్తమానికి రావడం జరుగుతుంది. తిరిగి గురువు అతిచారం అవుతుందని చెప్పాను కదా. అలాగే శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో శుభుడండి. రాహు సంవత్సరాది లగాయదు రెండవ స్థానమైనటువంటి కుంభరాశి యందు తిరిగి డిసెంబర్ 5 నుంచి జన్మస్థానానికి, కేతు సంవత్సరాది నుండి సింహరాశి యందు డిసెంబర్ 5 తర్వాత సప్తమ స్థానానికి రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి కూడా అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉందండి. వృత్తి వ్యాపారాల యందు లాభించి రాణించుట జరుగును. వీరికి అన్ని వ్యవహారాలు కూడా ఒక నిర్ణయానికి, ఒక పద్ధతి ప్రకారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. ఎందుకంటే బృహస్పతి సప్తమ స్థానానికి వస్తున్నాడు కాబట్టి గురువు రెండవ స్థానంలో, 5వ స్థానంలో, సప్తమ స్థానంలో, భాగ్యస్థానమైన 9వ స్థానంలో, ఏకాదశ స్థానంలో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి వివాహాలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అమ్మాయిలకు, అబ్బాయిలకు వారు వివాహ ప్రయత్నాలు, గత సంవత్సరం వివాహ బలం లేదనే చెప్పొచ్చు. ఇప్పుడు మాత్రం వివాహ బలం చాలా అధికంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి యోగ్యుడైనటువంటి అమ్మాయిలకు వరుడు ద్వారా మంచి వివాహం జరుగుతుంది. అబ్బాయిలకు మంచి వధువు కూడా లభిస్తుంది. అట్లాగే కోర్టు వ్యవహారాలు ఈ రాశి వారికి అయినా పెండింగ్లో ఉంటే అవి పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. తర్వాత తలచిన పనులు వెంటనే నెరవేరుతాయి. మధ్య మధ్య కొన్ని వ్యవహారాల్లో కొంత అపజయం, కొంత కాలయాపన జరిగినప్పటికీ కూడా వెంటనే అవి పరిష్కారంగా మార్గంగా వెళతాయి. విద్యార్థులు ఉన్నత శ్రేణిలో పాస్ అవడం జరుగుతుంది. అత్యధిక మార్కులు వస్తాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నది. వీసా ప్రాసెస్ కూడా తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అభివృద్ధి బాగా ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు కొంత చీడపీడలు, ఎలుకల వలన, క్రిమి కీటకాల వలన పంట నష్టం కొంత ఏర్పడినప్పటికీ కూడా ఆదాయం సమయానికి అందుతుంది. వ్యాపారస్తు కూడా క్రయ విక్రయాలు బాగా జరిగి లాభసాటిగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశం కూడా ఉన్నది. రాజకీయ నాయకులకు కూడా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ప్రోద్బలంగా ఉంటుందండి. మొత్తానికి మకర రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా, అన్ని వర్గాల వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎందుకంటే శని శుభుడు, అట్లాగే బృహస్పతి కూడా శుభస్థానానికి రావడం చెప్పుకోదగినటువంటి విశేషమైనటువంటి ఫలితంగా చెప్పొచ్చు. మరి ఈ రాశి వారు గృహ నిర్మాణాలు చేపట్టవచ్చు. రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి, ఇంకా ఏదైనా సమస్యలు, భూతగాదాలు కానీ ఇంకేమైనా కోర్టు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొందరగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా కొంత ఉత్సాహకరంగా, ఆశాజనకంగా క్రయ విక్రయాల్లో మంచి ప్రోత్సాహం, లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఉద్యోగస్తులకు కూడా మంచి వారైనా ప్రయత్నం చేసుకుంటే ట్రాన్స్ఫర్స్ లాంటివి కూడా, ప్రమోషన్స్ లాంటివి కూడా వచ్చేటువంటి అనుకూల వాతావరణంలో వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి చాలా ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశివారు ఆదిత్య హృదయం పారాయణం చేయడం, అట్లాగే విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, కొంత దైవిక చింతనలో గడపడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొంది ఉత్సాహకరంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉండే అవకాశం ఉన్నది. ఇది మకర రాశి ఫలితం అండి. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి బృహస్పతి 31 మే 2026 వరకు మిథున రాశి పంచమ స్థానమైంది. అనంతరం 6వ స్థానానికి కర్కాటక రాశికి రావడం జరుగుతుంది. 31 అక్టోబర్ 2026 నుంచి సింహరాశి అందు, మళ్ళా 24 జనవరి నుంచి మళ్ళీ షష్ఠ స్థానమైన కర్కాటక రాశి అందు గురు సంచారం కొనసాగుతుంది. శని సంవత్సరం అంతా ద్వితీయ స్థానం మీనరాశి అందు, రాహు సంవత్సరాది నుంచి కుంభరాశి అందు 5 డిసెంబర్ నుంచి 12వ స్థానానికి రావడం జరుగుతుంది. కేతు సంవత్సరాది నుండి సింహరాశి అందు 5 డిసెంబర్ నుంచి షష్ఠ స్థానమైనటువంటి కర్కాటక రాశికి రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి
అకార అకారణమైనటువంటి కలహాలు, మాట పట్టింపులు, తలచిన కార్యక్రమాలకు ఆటంకాలు, చేయి వృత్తి యందు నిరుత్సాహము, వ్యాపారం నందు ఆశించిన లాభములు పొందలేకపోవుట, మార్పులు, రుణములు చేయుట, కోర్టు వ్యవహారం నందు అపజయం పొందుట, శత్రుబాధలు, నమ్మిన వారి వల్ల మోసములు, కుటుంబ కలహములు, ధన వ్యయం, వాహన ప్రమాదములు, చోర భయం కలుగును. ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుంభరాశి వారికి శని ఆ ద్వితీయ స్థానంలో, అంటే ఏలినాటి శని చివరి దశలో ఉన్నది. 12 వ్యయస్థానము, జన్మరాశి సంచారం, తర్వాత ద్వితీయ రాశి సంచారం. ఇది పాదాలయందని చెప్తారు. మరి ఆ శని ద్వితీయ స్థానంలో సంచరించడం ద్వారా కొన్ని దుష్పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆకస్మిక సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు, మీరు వాహనాల మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఆకస్మికంగా రాత్రుల వేళ ప్రయాణం చేయడం మానుకోవాలి. ఇంకా ఎర్లీ మార్నింగ్ కూడా లేచి వాహనాల మీద సుదీర్ఘ ప్రయాణాలు చేయకూడదు. ఆకస్మికంగా వారికి ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉంది. అట్లాగే బృహస్పతి కూడా 6వ స్థానానికి షష్ఠీ బలి అని శాస్త్రం చెప్తుంది. 6వ స్థానం చాలా బలీయమైనటువంటిది. మరి వ్యవహార దక్షుడైనటువంటి బృహస్పతి 6వ స్థానానికి రావడం ద్వారా వ్యవహారాలన్నీ కూడా కుంటుపడిపోతాయి. నిత్యం చేసుకునేటువంటి ఏ వ్యవహారం కూడా ముందుకు సాగదు. ఇటు గురు శనిల యొక్క దుష్ప్రభావం వల్ల, దుష్ఫలితాల వల్ల వారు ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా వారి యొక్క పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నది. ఇంకా ఈ రాశిలో విద్యార్థులకు ఇతర వ్యాపకముల వలన విద్యయందు శ్రద్ధ తగ్గుతుంది. అట్లాగే కొంత వాళ్ళు ఉత్తీర్ణులు అవటం కూడా కష్టం. కాన్సన్ట్రేషన్ బాగా లోపించేటువంటి అవకాశం ఉన్నది. వేరే ఇతర మిత్రుల వలన దుష్ప్రభావానికి కూడా లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల వేధింపులు, పని భారం ఎక్కువగుట, కొంత కాలము సెలవుపై వెళ్ళిపోవుట జరుగును. ప్రైవేటు సంస్థలో పనిచేయవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. పని భారం బాగా పెరుగుతుంది. విపరీతమైనటువంటి శ్రమతో వారు ఒక తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వ్యవసాయదారులకు పెట్టుబడులు బాగా అవుతాయి. ఆశించేటువంటి పంట దిగుబడి రాదనే చెప్పొచ్చు. ధనాదాయం బాగా తగ్గి దయనీయమైనటువంటి స్థితి లోపలికి వ్యవసాయదారులు వెళ్ళే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు అమ్మకాలు తక్కువ, పోటీలు ఎక్కువ, ఊహించనంత లాభం రావు. సరుకులు నిల్వ చేయడం వల్ల నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇంకా రాజకీయ నాయకులు కూడా ప్రత్యర్థుల ద్వారా కొన్ని నష్టాలను కొంత ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇంకా రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వారు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇంకా ఈ రాశివారు శనికి తైలాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేసుకోవడం ద్వారా శని యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. అట్లాగే బృహస్పతి గురించి కూడా గురువు జపం చేయించుకోవడం, శనికి జపం చేయడం, అట్లాగే వీలైన గ్రహశాంతి లాంటివి చేసుకోవడం, బృహస్పతికి శనిగలు, శనగపప్పు దానం ఇవ్వడం, బ్రాహ్మణులకు నువ్వులు దానం ఇవ్వడం, అట్లాగే నువ్వుల ఉండలు చేసి భిక్షువులకు పంచిపెట్టడం, గోవులకు పూజించడం, గోగ్రాసం గోశాలలకు వెళ్ళి గోగ్రాసం పంచిపెట్టడం, అట్లాగే శనికి నల్లని వస్త్రాలు దానం చేయడం, బృహస్పతికి పసుపు కలర్ పంచలు దానం చేయడం, ఇలా శక్తిని అనుసరించి చేయాలండి. అదే చెప్పారు కదా అని చెప్పేసి ఇబ్బంది పడద్దు. అలా ఎవరైతే వారు భక్తి శ్రద్ధలతోటి, విశ్వాసంతో శాస్త్రాన్ని మనం నమ్మితే ఆ శాస్త్రం మనల్ని చక్కని మార్గం చూపెడుతుంది. మనకు మంచి దశ నిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైనా విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి విశ్వాసంతో వారు ఆ గ్రహశాంతులు జరిపించుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పనులను ఇందాక అన్ని రాశులకు కూడా చెప్పుకుంటూ వస్తూ మంచి రాశులకు వారు ఇళ్ళ గృహ నిర్మాణాలు చేసుకోవచ్చు, వివాహాది కార్యక్రమాలు నెరవేరుతాయి, ముందుకు వెళ్ళొచ్చు అని సూచనలు పంచాంగం ద్వారా చేయడం జరుగుతుంది. ఇప్పుడు బాగా లేనటువంటి గ్రహగతులు బాగా గోచార గ్రహాలు బాగా లేనప్పుడు మనం పురోహితులను సంప్రదించిన వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళి అంటే బలం లేదమ్మా, ఇప్పుడు కాసేపు ఆగండి, ప్రయత్నం చేయండి, దానికి చేసుకోండి అని మంచి సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఏ విషయంలో అయినా కూడా మనం
ఈ పంచాంగాన్ని, శాస్త్రాల్ని అనుసరించడం ద్వారా ఒక మంచి సలహా, ఒక సూచన మనకు లభించేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకు ఇచ్చేటువంటి సలహా ఏందంటే, 7.5 ఈ చివరి దశలో ఉన్నది. 2వ స్థానంలో శని సంచారం. అట్లాగే షష్ఠ స్థానంలో బృహస్పతి సంచారం. ఇంకా రాహుకేతులు కూడా బాగాలేనటువంటి కారణంగా వారు కొంత నిదానంగా వ్యవహరిస్తే బాగుంటుంది. గృహ నిర్మాణాది పనులు, వివాహాది కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆచితూచి వ్యవహరించాలి. నిపుణుల యొక్క పండితుల యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని, దైవిక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి సూచిస్తూ ఇది కుంభరాశి వారి యొక్క ఫలితం అండి. రాశి చక్రంలో చివరి రాశి మీనరాశి, 12వ రాశి. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి బృహస్పతి 31/5/2026 వరకు మిథున రాశి యందు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తుడు. అనంతరం పంచమ స్థానానికి కర్కాటకానికి రావడం జరుగుతుంది. 31/10/2026 లగాయతు సింహరాశి, మరలా 24 జనవరి తర్వాత పంచమ స్థానానికి తిరిగి రావడం జరుగుతుంది. శని సంవత్సరం అంతా జన్మరాశి అయినటువంటి మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహు సంవత్సరాది లగాయతు కుంభరాశి అందు ద్వాదశంలో సంచారం. 5 డిసెంబర్ నుంచి లాభస్థానమైనటువంటి మకర రాశి అందు, కేతు సంవత్సరాల నుండి సింహరాశి అందు 5 డిసెంబర్ నుంచి పంచమ స్థానమైన కర్కాటకానికి వెళుతున్నారు. ఇది గోచార గ్రహస్థితి మీనరాశి వారికి. ఇంకా మీనరాశి వారికి గత కొంతకాలంగా కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏలినాటి శని జన్మ శనిగా శని సంచారం జరుగుతుంది. అట్లాగే చతుర్థ స్థితిలో అర్ధాష్టమ గురువు సంచారం కొనసాగుతుంది. దీనివల్ల పనుల్లో జాప్యం కావడం, కొంత అనారోగ్యం ఇలాంటి వాతావరణంలో ఉన్నారు. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ రాశికి సంవత్సరం సూచించడం జరుగుతుంది. ధనాదాయంకు లోటు ఉండదు, కానీ దానికి తగినటువంటి ఖర్చు కూడా ఉంటుంది. గృహం నందు వివాహాది శుభకార్య ప్రయత్నములు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి, వృత్తి వ్యాపారాల్లో లాభించే అవకాశం ఉన్నది. ప్రతి వ్యవహారం నందు ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే శని బాగలేడు కాబట్టి ఈ సూచన చేయడం జరుగుతుంది. తలచిన కార్యక్రమాలకు ఆటంకములు, మానసిక ఆందోళనలు, తర్వాత కోర్టులకు వెళ్ళవలసి వచ్చుట, అవరోధములు, మాట పట్టింపులు, వస్తువులు తాకట్టు పెట్టుట కొంత జరిగేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే ఆరోగ్య విషయానికి వస్తే నరాల బలహీనత, తర్వాత ఆరోగ్య విషయంలో ముఖ్యంగా కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, స్టమక్ సంబంధించినటువంటివి కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచన చేస్తున్నారు. ఇంకా గురువు మాత్రం 5వ స్థానానికి శుభప్రదంగా వస్తున్నాడు కాబట్టి పెండింగ్ ఉన్నటువంటి వివాహాది కార్యక్రమాలు కానీ, గృహ నిర్మాణాది కార్యక్రమాలు కానీ అందులో కొంత ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా విద్యార్థులకు కొంత జ్ఞాపక శక్తి లోపించుట, ఊహించినన్ని మార్కులు రాకపోవట జరుగుతుందని, ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వచ్చి అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉన్నది. తర్వాత ఉద్యోగస్తులు ముఖ్యంగా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయదారులకు పంటలు బాగా పండినా విపరీత లాభంలో వచ్చేటువంటి అవకాశము లేదు. పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. తర్వాత పండ్ల తోటలు, చేపల చెరువుల వారికి సామాన్యటువంటి లాభాలు ఉంటాయి. పువ్వులు అట్లాంటి ఉత్పత్తి చేసేటువంటి వారు కూడా కొంచెం మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. రాజకీయ నాయకులకు కూడా కొన్ని ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కానీ వ్యవహారంలో మాత్రం మే 31 మే తర్వాత కొంత విజయ పరంపర కొనసాగేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా మీనరాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా గురువు పంచమ స్థానంలో సంచరించడం ద్వారా కొన్ని శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది. కానీ శని జన్మరాశిలో ఉన్నందున మీరు కొంత ఆరోగ్య విషయం లోపల, వ్యవహార విషయం లోపల, సుదీర్ఘ ప్రయాణాలు, వాహనాల మీద ప్రయాణాలు చేసేటువంటి యువకులే కానీ, మధ్యస్థులే కానీ, ఎవరే కానీ కొంత నిదానంగా వెళ్ళడం, రాత్రి వేళ ప్రయాణాలు మానుకోవడం, తర్వాత ఉదయకాలమే ఎర్లీ మార్నింగ్ లేసి చాలా వేగంగా ప్రయాణాలు చేయడం, ఇట్లాంటి విషయాల లోపల కొంత జాగ్రత్త వహించడం, అలాంటివి మానుకోవడం చేస్తే బాగుంటుంది.
కొన్ని కార్యక్రమాలు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో పెద్దల యొక్క సలహా మేరకు, జ్యోతిష్యుల యొక్క సలహా మేరకు, పురోహితుల సలహా మేరకు ఆచితూచి వ్యవహరించి ముందుకు సాగితే బాగుంటుంది. ఇది మీనరాశి వారి యొక్క ఫలితం. ద్వాదశ రాశి ఫలితాలు విన్నారు కదా. ఈ ద్వాదశ రాశుల లోపల ఏ రాశులు అనేటువంటి విషయం చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. మరి దానికి మీ పురోహితులను సంప్రదించి, జ్యోతిష శాస్త్రవేత్తలను సంప్రదించి, మీరు పుట్టినటువంటి డేటు, సమయాన్ని, అట్లాగే ప్లేస్ ఆఫ్ బర్త్, ఇక్కడ జన్మస్థలం, వాటిని తీసుకొని జన్మపత్రికలు రాయించుకుంటే బాగుంటుంది. అలా పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ను అనుసరించి, సమయాన్ని అనుసరించి వచ్చినటువంటి జన్మ నక్షత్రం ఆధారంగానే మనకు రాశి ఏర్పడుతుంది. ఉదాహరణకి మనకి అశ్విని మొదటి పాదం ఉందనుకోండి, మేషరాశి అని చెప్తాం. చూచే చోళ అశ్విని, లీ లు లేలో భరణి, ఆ ఈ ఉ ఏ కృత్తిక. ఇట్లా ఒక నక్షత్రానికి 4 భాగాలు ఉంటాయి. వాటికి అక్షరాలు కూడా సూచించడం జరిగింది. అశ్విని తీసుకుంటే చూ చే సో లా, ఈ 4 భాగాలు. ఒక భాగం 6 గంటలు ఉంటుంది. ఒక రాశిలో ఇట్లా 9 భాగాలు ఉంటాయి. కాబట్టి చాలామంది పేర్ల మీద చూపించుకుంటారు. పేర్ల మీద చూసేటువంటివి అంత 100% ఫలితాలను ఇవ్వవు. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ని అనుసరించి ఈ ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అవకాశాలు మనకు చాలా వచ్చాయి. కాబట్టి కంప్యూటర్లో కూడా మనకు దృక్ సిద్ధాంతం ద్వారా జాతకాలు ఇవ్వడం జరుగుతుంది. అవి తీసుకోవడం ద్వారా మనకు ఈ రాశి ఫలితాలు ఈజీగా, సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందండి. మరొక విషయం ఏంటంటే, రాశి ఫలితాలు వేరు, జాతక ఫలితాలు వేరు. ఎందుకంటారంటే, జాతకం మనం పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి మనకు జాతక చక్రం వస్తుంది. మనం ఏ నక్షత్రం, ఏ పాదం, ఏ రాశి అని ఎట్లయితే మనం నిర్ధారిస్తారో, మనం పుట్టినటువంటి లగ్నం, ఈ 12 రాసుల చక్రమే 12 లగ్నాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు. మనం ఏ లగ్నంలో పుట్టాము, ఆ లగ్నానికి మనం పుట్టినటువంటి దశ ఏమిటి, ఆ లగ్నానికి యోగకారక దశలు ఎప్పుడు వస్తున్నాయి లైఫ్లో, కారకమైనటువంటి దశలు ఎప్పుడు వస్తున్నాయి. ఒక దశనే కాకుండా ఒక దశ చాలా లాంగ్ పీరియడ్ ఉంటుంది. ఉదాహరణకి శుక్ర మహర్దశ తీసుకుంటే 20 సంవత్సరాలు ఉంటుంది. బృహస్పతి దశ 16 సంవత్సరాలు ఉంటుంది. శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది. అన్నిటికంటే తక్కువ ఉన్నటువంటి దశ సూర్య మహర్దశ. అది యోగ దశ అయినప్పుడు అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందనే విషయం కాదు. అది యోగ దశ అయినప్పుడు మనకు బాగా యోగిస్తుంది. కాబట్టి జాతక ఫలితాలు దశాంతర దశల ద్వారా, విదశల ద్వారా, ఆ లగ్నానికి ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్, గ్రహ స్థితుల ద్వారా నిపుణులు వాటిని నిర్ధారించేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఈ వయసు నుంచి బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పినప్పుడు ఖచ్చితంగా కలిసి వస్తుంది. అందులో యోగా, విద్యాయోగం, తర్వాత గజకేసరి యోగం, మాలవ్య యోగం, ఇట్లా అనేకమైనటువంటి విపరీత రాజయోగం, అనేకమైనటువంటి యోగాలను కూడా చెప్పడం జరిగింది. ఆ యోగాలు కనుక మన జాతకంలో ఉండి అనుకూల దశలు, యోగ దశలు వచ్చినప్పుడు మనం వెనుకకు తిరిగి చూడాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక గోచార ఫలితాలు ప్రతి సంవత్సరం కూడా మారుతూ ఉంటాయి. ఉదాహరణకి గురువు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడు. సూర్యుడు ఎవ్రీ మంత్ రాశి మారుతూ ఉంటాడు. శని 2.5 సంవత్సరాలకు మారుతూ ఉంటారు. రాహుకేతులు 18 నెలలకు ఒకసారి మారుతూ ఉంటారు. కాబట్టి ఈ గోచార ఫలితాల లోపల గ్రహాలు, రాసులు మారినప్పుడు గోచార ఫలితాలు ఉంటాయి. గోచార ఫలితాలు ఒక 20-30% ప్రభావం చూపెడతాయని చెప్పుకోవచ్చు. మనకు జాతక చక్రంలో ఇచ్చినటువంటి ఫలితాలే అవి విశేషమైనటువంటి ఫలితాలు మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాతకాలు అనేటువంటివి కొట్టిపడేసేటువంటివి కాదు. మనకు లైఫ్ టైం లోపల చాలా మంచిగా ఉపయోగపడేటువంటి మంచి సూచనలు కూడా చేస్తాయి. మనం ఏ వ్యాపారం చేసుకోవాలి, ఎలాంటి చదువులు చదువుకోవాలి, ఎలాంటి వ్యాపారాలు చేస్తే బాగుంటుంది, ఏ సమయంలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మన గృహయోగాలు ఉన్నాయా, విదేశీయాన యోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు జాతక చక్రంలో క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది. మీ తెలిసినటువంటి పండితులను, పురోహితులను, నిపుణులను సంప్రదించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇక రాశి ఫలితాలు మాత్రం కొంతవరకు అవి కూడా మనకు ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇల్లు కట్టుకునేటప్పుడు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టేటప్పుడు రాశి ఫలితాలను కూడా మనం
ఆన్సర్ ఇస్తూ ఉంటాం. అది కూడా మనం చక్కగా మనం పండితులను అట్లాంటి వాళ్ళ తెలిసినటువంటి వారి ద్వారా వారి సూచనలు తీసుకొని ముందుకు వెళ్తే చక్కని ఫలితాలు పొంది మంచి జీవన గమనాన్ని మంచి శుభాలను పొందే అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.